మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ స్థిరమైన విధానం కానీ లేదని విమర్శించారు. రాజధాని విషయంలో వైసీపీకి ఓ స్పష్టత అంటూ లేదని విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అమరావతికి బదులు మావిగన్ అంటూ కొత్త ఫార్ములా తెరపైకి తెస్తే అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అంటున్నారని, వారి మాటల్లో ఏది నమ్మాలని ప్రశ్నించారు. అంతేకాదు రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పై కాంగ్రెస్ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే మీకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా అంటూ వైసీపీ ఎంపీలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు మౌన ప్రేక్షకులయ్యారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఖండించరా అని వైసీపీ ఎంపీలకు విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ తీరుపై అయితే విరుచుకుపడినట్టు తెలుస్తోంది. అంటే రాజధాని అమరావతిపై కూడా వైసీపీకి స్పష్టత కానీ స్థిరమైన విధానం కానీ లేదని విమర్శిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఏదైతే ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వైసీపీ నేతలను, అదేవిధంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మావిగన్ అంటూ దాన్ని ప్రస్తావించకుండానే స్పష్టత లేదు అనే విధంగా ఆయన ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధానిగా కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకున్నారు. ఆ దిశలోనే అమరావతి రాజధానిగా నిన్న పూర్తి స్థాయిలో, అంటే రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి రాజధాని అనేది అధికారికంగా వచ్చినట్లయింది. అయితే నిన్న కానీ, అంతకు ముందు రోజు లోక్సభలో కానీ, అదేవిధంగా లోక్సభలో బిల్లు వచ్చే రోజు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక నిన్న రాజ్యసభ విషయానికి వస్తే కనుక రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ మనకి రేణుకా చౌదరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల మీద ఎవరు కూడా వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎవరు కూడా పట్టించుకుంటున్నట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. సభ నుంచి వాకౌట్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే రాజధానికి సంబంధించి తాము వ్యతిరేకం కాదు అంటూనే, కానీ దీనికి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయి, వాటి గురించి చర్చించాలి అని చెప్పారు. చర్చించాలని చెప్పేసి వాకౌట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఆ డిస్కషన్ లోనే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతికి ఫేవర్ గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అనేక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా వైసీపీ ఎంపీలు ఏ విధంగా అబ్జెక్షన్ చెప్పకపోవడం కావచ్చు, అదేవిధంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బయటికి వచ్చినా సరే మాట్లాడకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టడం జరిగింది. సో అంతకు ముందు లోక్సభలో కూడా చూసాం. లోక్సభలో కూడా వైసీపీ ఇదే తరహాలో ఆ పార్టీ ఎంపీలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ అదే రీజన్ చెప్పడం జరిగింది. సో ఈ రెండు సభల్లో కూడా ఏదైతే వైసీపీ ఎంపీలు ప్రవర్తించిన తీరును అక్కడ విజయసాయిరెడ్డి ఎండగట్టడం జరిగింది, ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇది ఇప్పుడే జరిగింది. గతంలో కూడా ఆయన ఎప్పుడైతే వైసీపీ నేతల మీద విమర్శలు, ఆరోపణలు చేశారో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా అనకుండా ఆ పార్టీలో కొందరు ముఖ్య నేతలను ఆయన ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు. మనం చూసాము. ఏదైతే వైవి సుబ్బారెడ్డి మీద కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కావచ్చు, గతంలో సాయిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొందరి వల్ల పార్టీ మొత్తం కూడా
పాడైపోతుంది, కొందరి వల్ల పార్టీ ప్రజల నుంచి దూరం అవుతుంది, ఈ ఓటమికి వీళ్ళిద్దరే కారణం అంటూ కూడా అనేక వ్యాఖ్యలు ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇలాంటి వాటి వల్లనే తాను పార్టీని వీడి వచ్చానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ 2 రోజులు జరిగిన ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధాని చట్టబద్ధతకు సంబంధించి 2 రోజులు 2 సభల్లో జరిగిన ఈ కార్యకలాపాలు, అందులో వైసీపీ ప్రవర్తించిన తీరును కూడా ఆయన తప్పుపట్టడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసుకుంటే కనుక మనకి ఏదైతే ఆ రోజు ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ రాజధాని విషయంలో మాది గన్ కావాలి అంటే మనకి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి ఒక రాజధానిగా చేయండి 110 కిలోమీటర్స్ పరిధిలో అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గతంలోనేమో 3 రాజధానులు అని చెప్పారు, ఆ తర్వాతనేమో ఇప్పుడు ఈ రాజధానికి తాము వ్యతిరేకం కాదు అని చెబుతూనే మళ్ళా అంటే చెయ్యలేని ఏవైతే కోరిక ఉంటాయో వాటిని ఈ విధంగా తెర మీదకి తీసుకురావడం, అంటే మచిలీపట్నం నుంచి తీసుకుని విజయవాడ, గుంటూరు వరకు ఒక పెద్ద సిటీని తయారు చేయండి అని చెప్పడం అనేది, అంటే ఇది వెక్కిరించినట్టుగా ఉంది అనేది సాయిరెడ్డి మాటల్లోనే అంతర్యంగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి మరోసారి ఈ తరహా ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడం వల్ల మరోసారి విమర్శలకు దారి తీస్తుంది. అయితే మరోవైపు అంటే శ్రీనివాస్, వైవి సుబ్బారెడ్డి ఒక విధంగా మాట్లాడుతున్నారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా మాట్లాడుతున్నారని ఇటు విజయసాయిరెడ్డి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అంటే వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు పార్టీ అధికారిక లైన్కి చెందినవైనా లేకంటే భిన్నస్వరంగా భావించాలా? అంటే ఇక్కడ సాయిరెడ్డి చెప్తున్నది ఏదైతే వైవి సుబ్బారెడ్డి గతంలో కూడా ఏదైనా పార్టీకి అంటే అధినేతకు ఏదైతే మాట్లాడుతారో దానికి భిన్నంగా మాట్లాడతారు అని చెప్పేసి అప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి కాస్త భిన్నంగా ఉన్నాయి. అయితే తాము రాజధానికి వ్యతిరేకం కాదంటూనే ఇవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా ఇలా చేయడం వల్ల పార్టీ నష్టపోతుంది అనే విధంగా కూడా సాయిరెడ్డి వ్యాఖ్యలు గమనించాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక సాయిరెడ్డికి సంబంధించి కొన్ని విషయాలు కూడా గతంలో రావడం జరిగింది. ఏదైతే పార్టీ వీడిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరకపోవడము, ఆయన చేరదాం అనుకున్న పార్టీ అవుతుందో ఆ పార్టీ సాయిరెడ్డిని రానియకపోవడం, ఆయన తిరిగి వైసీపీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా గతంలో ఊహాగానాలు కూడా రావడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డితో కూడా ఒకసారి టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా వద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ వ్యవహారం అంతా కూడా విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీకి మొత్తానికి దూరమైనట్టు ఈ ట్వీట్ ద్వారా తెలుసు. శ్రీనివాస్, అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు వైసీపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? ఎవరైనా స్పందించారా వైసీపీ నేతలు? ఇప్పటివరకు అయితే స్పందించలేదు సుష్మా. అయితే మేబీ ఈ సాయంత్రం ఇప్పుడు మనకి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అలా మీడియాలో సమావేశంలో ఏమైనా మాట్లాడతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ట్వీట్ కావచ్చు, ఇప్పటికే అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు అయితే చేరుకుంది. దీనికి సంబంధించి చూడాలి మరి పార్టీ ఏదైనా స్పందిస్తుందా లేదా అనేది. కానీ ఖచ్చితంగా స్పందిస్తుంది. ఏదైతే ట్విట్టర్ వేదికగా స్పందించారో అదేవిధంగా సుబ్బారెడ్డి కావచ్చు, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా పార్టీ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు ఎవరైనా స్పందించే అవకాశం అయితే ఉంది సుష్మా. ఎస్, అంటే ఇప్పుడు ఇటు వైసీపీని విమర్శిస్తూనే విజయసాయి రెడ్డి ఈ మావిగన్ అంటూ కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్తూనే, మరొక పక్క రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో ఎవరైతే వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. అంటే బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై అయితే కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకున్నప్పుడు వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన విధానం ఎలా చూడాలి? ఇటు వైసీపీని వ్యతిరేకిస్తూనే వైసీపీపై కామెంట్స్ చేస్తూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డిని అంటున్నా కూడా ఎవరు పట్టించుకోలేదనే మాటలు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలి? అదే సుష్మా, ఇప్పుడు చెప్తున్నది కూడా అదే. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే సాయిరెడ్డి పార్టీని వీడి బయటికి రావడం జరిగిందో అప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి విషయంలో తనకు ఏ విధమైన విభేదాలు లేవు. ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో సుబ్బారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఒకరిద్దరు నేతల వల్ల తాను అధినేతకు దూరం కావాల్సి వచ్చింది. తనపై లేనిపోని విష ప్రచారం చేసి తనకు అధినేత జగన్ కు మధ్య ఒక విభేదాలు సృష్టించారు, దూరం పెంచారని చెప్పేసి ఆయన పదే చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పారు. గతంలో ఒకసారి మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించలేదని, జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైన విమర్శలు చేయలేదని, చెయ్యబోనని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మనం ఏదైతే ఆయన ట్వీట్ కూడా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా నేరుగా విమర్శించలేదు. కేవలం వైసీపీ ఎంపీలు
పార్లమెంట్ లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో కాంగ్రెస్ ఎంపీలు విమర్శిస్తున్నప్పటికీ కూడా ఖండించకపోవడము, లేదా బయట పార్లమెంట్ లో అవకాశం లేనప్పుడు బయటికి వచ్చి ఆ విషయాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండించకుండా మీడియాలో మాట్లాడకుండా వహించిన తీరును అక్కడ సాయిరెడ్డి తప్పుపట్టడం జరిగింది. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా ఆయన విమర్శలు చేయలేదు. ఈ రోజు ట్వీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయనప్పటికీ కూడా స్పష్టత లేదు, క్లారిటీ లేదు రాజధాని విషయంలోనే ఒక విమర్శ మాత్రం చేయడం జరిగింది. మొత్తానికైతే సాయిరెడ్డి జగన్ విషయంలో ఇప్పటికీ కూడా పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలిస్తే పార్టీలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఉంది అనేది మాత్రం వైసీపీకి చెందిన ముఖ్య నేతలు చాలా మంది చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.